ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. జూన్ 13వ తేదీ స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సర ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ను ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక పంచాంగం వివరాలు చూద్దాం. సూర్యోదయం ఉదయం 5 గంటల 42 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 51 నిమిషాలకు, చంద్రోదయం తెల్లవారుజామున 3 గంటల 28 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు. ఈరోజు తిథి త్రయోదశి సాయంత్రం 4 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి ప్రారంభమవుతుంది. నక్షత్రం భరణి తెల్లవారుజామున 4 గంటల 5 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి కృతికా నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం సుకర్మ సాయంత్రం 5 గంటల 28 నిమిషముల వరకు ఉంటుంది. కరణం గరజి తెల్లవారుజామున 5 గంటల 55 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి పణజి సాయంత్రం 4 గంటల 8 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషముల వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషముల నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికా కాలం ఉదయం 5 గంటల 48 నిమిషముల నుండి 7 గంటల 23 నిమిషముల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 30 నిమిషముల నుండి 7 గంటల 36 నిమిషముల వరకు ఉంటుంది. వర్జము మధ్యాహ్నం 2 గంటల 41 నిమిషముల నుండి 4 గంటల 6 నిమిషముల వరకు ఉంటుంది. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషముల నుండి 12 గంటల 42 నిమిషముల వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 11 గంటల 9 నిమిషముల నుండి 12 గంటల 34 నిమిషముల వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 9 నిమిషముల నుండి 4 గంటల 57 నిమిషముల వరకు ఉంటుంది. ఇక ఈ రోజు విశేషాలు ప్రదోష వ్రతం శుభ ముహూర్తాలు ఈ రోజు ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. నేటి మంచి మాట వర్షం నీరు గంగలో కలిస్తే పవిత్ర జలం అవుతుంది. వ్యర్థాల్లో కలిస్తే మురుగునీరు అవుతుంది. భూమిలో ఇంకితే తాగునీరు అవుతుంది. అలాగే నువ్వు కలిసే వ్యక్తులను బట్టి నీ విలువ ఉంటుంది. గుర్తుంచుకో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.